దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఆయన పాదముల చెంత ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు తన కృపను మీకు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టే మరొకసారి కూడా దేవుని మాటలు వినడానికి ఆయన మీకు సమయాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో మీరు చేరడానికి దేవుడు అవకాశం కూడా ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అందును బట్టి నేటి దినాన దేవుడు మీతో ఏ మాటలు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడో ఆ మాటలు శ్రద్ధగా విని జాగ్రత్తగా వాటిని హృదయంలో భద్రపరచుకొని దేవుని మాట ప్రకారంగా నడవలసిందిగా, మీతో మాట్లాడేటువంటి ప్రతి మాట గ్రహించవలసిందిగా మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ సందేశమును, ఈ మాటలు మీ వినికిడిలో, మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథములో నూతన నిబంధనలో లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు ఒక సందర్భము వ్రాయబడినటువంటిదిగా ఉన్నది. ఎందుకంటే 11 వచనాలు చదవటానికి టీవీ మెసేజ్ కాదు కాబట్టి మనకు సమయం సరిపోదు. ఆ సందర్భం మీకు తెలిసిందే, మరొకసారి మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా జీవించి ఆయన లోకంలో సంచరించినటువంటి దినములలో అనేక సందర్భాలు జరిగినాయి. ఆయన అనేక స్థలములకు వెళ్ళి దేవుని యొక్క లేఖనాలను తెలియజేశారు, ప్రజలకు మేలు కలుగజేశారు. బంధకాలలో బంధించబడినటువంటి వారికి విడుదల కూడా అనుగ్రహించారు, స్వస్థత కార్యాలు జరిగించారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ రీతిగా సంచరిస్తున్నటువంటి ఒక సందర్భంలో ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున ఉన్నటువంటి ఆ సమయమున అక్కడ చూచినప్పుడు ఆ తీర భాగమున, ఆ సరస్సు తీరమున చూస్తే జాలరులు వారి యొక్క వలలు కడుకొనటము చూస్తూ ఉన్నారు. అక్కడ ప్రభువారు ఏ సమయాన్ని విడిచిపెట్టరు కదా. పేతురు కూడా అక్కడ ఉన్నాడు తన దోణిని పెట్టుకొని. అక్కడ పేతురు దోణి ఎక్కి కొంచెము 4 అడుగులు లోపలికి పోని అని చెప్పేసి ఆ దోణి నుండి దేవుని యొక్క మాటలను వారికి తెలియజేస్తూ ఉన్నాడు, సంబోధిస్తూ ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత అక్కడ వ్రాయబడినటువంటి వచనములలో మొట్టమొదట అంటున్నటువంటి మాట 4వ వచనంలో, నీవు దోణిని లోతులకు నడిపించి చేపలు పట్టడానికి మీ వలలు వేయమని పేతురుతో చెప్పారు. అప్పుడు పేతురు ఏమన్నారంటే, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదయ్యా, అయినా సరే నీ మాట చొప్పున మేము వల వేస్తాము అని వల వేసి విస్తారమైన చేపలు పట్టినటువంటి వాడుగా పేతురు జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భము. ఆ తర్వాత పేతురికి ప్రభువారికి మధ్యలో జరిగినటువంటి సంభాషణలు, పేతురు జీవితంలో జరిగినటువంటి కార్యములు, తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ 11వ వచనం వరకు వ్రాయబడినాయి. ఒక్కొక్క వచనాన్ని మనము చూస్తూ అక్కడ పేతురు తన జీవితంలో ఎలాగా మార్పును పొందాడు, పేతురు యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది, ఆలోచన ఎలా ఉన్నాయి అనేటువంటి మాటలు మనం చదివి నేర్చుకుని, తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించినటువంటి బోధన బట్టి మన జీవితాలు ఎలా ఉంచుకోవాలో ప్రభువు మనకు నేర్పించబోతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మొట్టమొదటిగా ఈ లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో మనం ఒక మాట చదివినట్లయితే, అక్కడ సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము,
నేను పాపాత్ముడనని చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి పేతురు తన జీవితంలో మాట్లాడుతున్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట, నేను పాపాత్ముడను అని మోకాళ్ళ మీద, ప్రభువారి ఎదుట మోకాళ్ళ మీద సాగిలపడి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు కల్మషం లేనటువంటి వాడివి, ప్రేమించేవాడివి, నేనైతే నీకు వ్యతిరేకంగా ఉన్నా, నేను పాపముతో ఉన్నా, పాపాత్ముణ్ణి, కాబట్టి నా దగ్గర నువ్వు ఉండొద్దయ్యా, నీ దగ్గర నిలబడటానికి కూడా నాకు అర్హత లేదు, కాబట్టి నువ్వే వెళ్ళిపో నా దగ్గర నుంచి అన్నట్లుగా నేను పాపాత్ముణ్ణి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేనిని బట్టి ఆ మాట పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, జరిగినటువంటి సందర్భం, నీ కుడి ప్రక్కన నీవు దోణిని కొంచెము లోతునకు నడిపించి నువ్వు చేపలు పట్టడానికి వలవేయి అని చెప్పినటువంటి వారుగా ప్రభువారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో ఈ పరిస్థితుల్లోనే చాలాసార్లు మనము జీవిస్తున్నటువంటి అనుభవంలో ఉన్నాం. పేతురు చాలా తెలివి కలిగినటువంటి వాడు, చేపలు పట్టడంలో అనుభవం ఉన్నటువంటి వాడు. ఏ ప్రాంతంలో ఆ సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ సరస్సు లోపలికి వెళ్ళినప్పుడు, దోణిని తీసుకుని చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో వల వేస్తే ఎక్కడ చేపలు దొరుకుతాయి అనేటువంటిది తెలిసినటువంటి వాడు. ఎందుకంటే తరచుగా అతడు ఆ చేపలు పట్టడంలో నిమగ్నమై ఉన్నాడు కదా. అటువంటి అనుభవశాలి పేతురు భక్తుడు. కానీ ప్రభువారు చెప్పినటువంటి మాట, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, నువ్వు వలవేయమంటున్నావు కదా కొంచెం లోపలికి నడిపించి, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలా, అయినా సరే నీ మాట చొప్పున మేము వల వేస్తాము అనేటువంటి మాట 5వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మాట చొప్పున మేము వల వేస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదట మనం చదివినటువంటి ఆ 8వ వచనం ప్రకారంగా విధేయత చూపించి పాపినని గ్రహించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట ప్రకారంగా పేతురు వల వేశాడో, అక్కడ వచ్చినటువంటి ఆ చేపలు ఆ ప్రదేశంలో కూడా ప్రభువారు చెప్పక మునిపే వల కూడా వేసి ఉండొచ్చు, కానీ ఒక్క చేప కూడా దొరకలా. కానీ ప్రభు మాటను బట్టి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు, వల పీలిపోయేటువంటి రీతిగా పెద్ద పెద్ద చేపలు, మంచి చేపలు ఆ వలలో వెతుక్కుంటూ వచ్చి పడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటి? అంతకు మునుపు తను పట్టినప్పుడు పడినటువంటి చేపలు ఆ రాత్రి తన తెలివితో, తన ఆలోచనతో వల వేసే ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ప్రభువారి యొక్క మాటకు లోబడి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి అని తను ఎలాంటి వాడో ప్రభు యొక్క మాటలను బట్టి, విన్నటువంటి వాటిని బట్టి మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ కూడా దొరకలేదని మాట్లాడినటువంటి ఆ సందర్భాన్ని బట్టి పేతురు తను పాపినని గ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యములు మన జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు మనము పరిశుద్ధులముగా ఉన్నామా, పాపాత్ములముగా ఉన్నామా, ఎలా ఉన్నాము, లోకంలో ఉన్నామా, దేవునితో జీవిస్తున్నామా అనేటువంటివి ఆయన పట్టించుకోకుండా మనము దేవుని యొక్క మాట వింటున్నామా లేదా, ఆయన మాట వినడానికి మన హృదయాలు ఎట్లా సిద్ధపరచుకుంటున్నాం, ఆయన మాట విన్న తర్వాత మన హృదయంలో కలిగినటువంటి మార్పు ఏంటి అనేటువంటిది ఆయన చాలా పరిశీలనగా చూసేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పేతురు ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో
నేను పాపిని అని గ్రహించాడు. నేను పాపాత్ముడయ్యా, యేసయ్యా నేను పాపాత్ముడిని, నన్ను విడిచి వెళ్ళిపో అని మాట్లాడుతూ ఉన్నాడంటే ఎంత పశ్చాత్తాపంతో ఉండి ఉంటాడో కదా, ఎంతగా తనను తాను గుర్తించాడో కదా. ప్రియదేవుని బిడ్డలారా, ఒక చేపలు పట్టేటువంటి చదువు లేనటువంటి జాలరిగా ఉన్నటువంటి పేతురు, ఒక మొరటవాడుగా ఉన్నటువంటి పేతురు దేవుని యొక్క మాటలను బట్టి, ప్రభువారు చెప్పినటువంటి సందేశాలను బట్టి తన ధోనిలో ఉండే కదా మాట్లాడింది, బోధ చేసింది. ఆ మాటలన్నీ విని ఉంటాడు కదా పేతురు. ఆ మాటలన్నింటినీ విన్న తర్వాత దేవుని యొక్క కార్యము, ఒక్క చేప కూడా రాత్రంతా ప్రయాసపడితే దొరకలేదు. అయ్యో ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి, కుటుంబాలు నా పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఈరోజు ఆహారం ఏంటి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉంటాయి. పగలంతా ప్రయాసపడి ఒక్క రూపాయి కూడా సంపాదన లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతగానో తల్లడిల్లిపోతారు. ఎలాగా నా భార్య బిడ్డలను ఎలా పోషించాలి, ఈరోజు ఇంట్లో భోజనం ఏంటి అని ఆలోచన ఉంటుంది కదా. ఈరోజు ఉండొచ్చు, రేపటి పరిస్థితి ఏంటి. ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచన పేతురు కూడా కలిగి ఉన్నాడు, మనం కూడా కలిగి ఉంటాం. మనం కూడా దేవుని మాటలు వింటున్నాం, కానీ చెవు లోపల నుంచి మనసులోకి వెళ్ళట్లా, చెవులో నుంచి వెనక్కి రిఫ్లెక్ట్ అయిపోతూ ఉన్నాయి, పరావర్తనం చెందుతూ ఉన్నాయి, వెనుదిరిగి లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, కానీ పేతురు దేవుని యొక్క మాటను, ప్రభువారి బోధను విన్నాడు. విన్నటువంటి బోధకు తగినటువంటి రీతిగా అక్కడ తన జీవితంలో కార్యాన్ని చూసి పేతురు ఆశ్చర్యపోయాడు. నేను పాపాత్ముడయ్యా, నేను పాపిని అని గ్రహించాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో ఎన్నో మేళ్ళు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీరు చేస్తున్నటువంటి పని ఏదైనా కావచ్చు కదా, ఏ పనైనా అవ్వచ్చు. అది చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబు, ఏ జాబ్ అయినా సరే, నీకు వచ్చేటువంటి జీతము ఎంతైనా సరే, వేలు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, రోజువారీ కూలీ ఉండొచ్చు, ఎంతైనా. కానీ దేవుడు నీకు ఎంతో కొంత అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. దేవుని మాటలు వింటున్నావు, ఆ దీవెని చూస్తున్నావు. ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా, అరే నేనేంటి, నా బ్రతికేంటి, నా చదువేంటి, ఇంత గొప్ప చదువు చదివి చిన్న ఉద్యోగం చేస్తున్నా, నాకు ఒక మంచి ఉద్యోగం వస్తుందా, ఆ ఉద్యోగం రావాలంటే నువ్వు నా సన్నిధికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఎన్నోసార్లు పాస్టర్ గారు మాట్లాడారు. కొన్ని పాటలు వింటా ఉన్నప్పుడు ఆ సందేశం నేను విన్నాను, కొన్ని పత్రికలు చదివాను, మ్యాగజైన్స్, పాంప్లెట్స్ చదివాను, ఎన్నో మాటలు, ఎన్నో సందర్భాలు దేవుడు తన బిడ్డల ద్వారా తెలియజేసి నేను వాటన్నిటినీ త్రోసివేశాను కదా, తొక్కివేసి వెళ్ళిపోయాను కదా నా కాళ్ళతోటి. కానీ దేవుడు నాకు మరొక అవకాశం ఇచ్చాడు, మరొకసారి నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చాడు అని చెప్పుకునేటువంటి సందర్భం మీ జీవితంలో ఉన్నాయి. నువ్వు ఊహించినటువంటి కార్యాలు నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. అవును ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే, ఈ వ్యాపారము ఈ రీతిగా అభివృద్ధి చెందుతుంది అని నువ్వు అనుకోలా. నీ కుటుంబంలో నీ బిడ్డలు ఇంత బాగా చదువుతారు అని నువ్వు అనుకోలా, ఎక్స్పెక్ట్ చేయాలా. నువ్వు నీకున్నటువంటి తక్కువ జీతంతో అంత మంచి చదువులు బిడ్డలను చదివించగలవని నువ్వు ఊహించలేదు. మంచి ఉద్యోగాలు వాళ్ళు తెచ్చుకుంటారని నువ్వు కలలో కూడా అనుకోవాలా. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను అసలు ఇది నా కలలో కూడా అనుకోలేదండి, ఈ బైక్ కొనుక్కుంటానని నేను ఎక్స్పెక్ట్ చేయాలా. నా బిడ్డలకి ఇంత మంచి సంబంధం వస్తుంది, నా కూతురికి ఇంత మంచి పెళ్ళి జరుగుతుంది, ఇంత చక్కగా ఇంత మంచి అల్లుడు వస్తాడు, నా కూతురికి ఇంత మంచి భర్త వస్తాడు,
లక్షల కట్నం ఇవ్వాలనుకున్నాను నేను, కానీ నా దగ్గర డబ్బులు ఎలా అని తల్లడిల్లిపోయాను. కానీ పైసా ఖర్చు లేకుండా వృధాగా నా దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు. ఏ కోరికలు లేకుండా మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నా కూతురు పెళ్లి ఊహించినటువంటి దానికంటే ఊహించినటువంటి దానిగా ఘనంగా జరిగింది. అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని రీతిగానే జరిగింది. నా పిల్లవాడు, నా కొడుకు మంచి చదువు చదువుకున్నాడు. ఏ అలవాట్లు కూడా నేర్చుకోలే. మా కన్నీటిని చూశాడు దేవుడు. మా జీవితంలో ఈ ఆశీర్వాదము. అసలు ఇల్లు లేదు మాకు, కానీ అద్దె ఇంట్లో ఉండి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ దేవుడు ఒక మంచి ఇల్లు ఇచ్చాడు, ఒక చిన్న ఇల్లు ఇచ్చాడు అని అడిగితే చెప్పేటువంటి సాక్ష్యాలు మీ దగ్గర చాలా ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఊహించినటువంటి కార్యాలు మీ జీవితంలో జరిగాయి, జరుగుతూ ఉన్నాయి. అవును ప్రియదేవుని బిడ్డలారా, మీరు ఊహించరా, మీరు అంటారు అసలు ఇది నా జీవితంలో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అని చెప్పేవాళ్ళు. నా జీవితంలో ఎన్నో ఉన్నాయి అలాగా. నా జీవితంలో లెక్క పెడతా ఉంటే అసలు వాటిని లెక్క పెట్టలేవు, కౌంట్లెస్ అనమాట. ఒకదాని మించింది ఒకటి, ఒకదాని మించినది ఒకటి దేవుడు అనుగ్రహించాడు, అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మన దేవుడు అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. అటువంటి ప్రేమిస్తున్నటువంటి దేవుని సన్నిధిలో నువ్వు ఆలోచన చేశావా, నాకు యోగ్యత లేదు, అర్హత లేదు, కానీ దేవుడు నాకు ఇస్తున్నాడు, నేను పాపినయ్యా, ఈ దీవెన పొందుకోవడానికి నాకు అర్హత లేదు నాయన, అయినా సరే నువ్వు నన్ను ఆశీర్వదించావు అని నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా ప్రియదేవుని బిడ్డ? ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేశావా? పేతురు ఇక్కడ నేర్పిస్తా ఉన్నాడు. పేతురు భక్తుడు దేవుని యొక్క సన్నిధిలో జరిగినటువంటి ఆ కార్యాన్ని చూసి నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళని దేవుని సన్నిధిలో అక్కడ యేసయ్య దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో నీ మాట చొప్పున మేము వల వేస్తాము. మొట్టమొదట 8వ వచనంలోనేమో నేను పాపాత్ముడని గుర్తించాడు. 5వ వచనంలో జరిగినటువంటి సందర్భం కూడా మనం చెప్పుకున్నాం కదా. అక్కడ దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టడానికి మీ వలలు వేయమని చెప్పినప్పుడు పేతురు ఏమంటున్నాడు? 5వ వచనంలో మేము రాత్రంతా ప్రయాసపడ్డాము ఏలినవాడా, అయినా సరే ఒక చేప కూడా మాకు దొరకలా, నీ మాట చొప్పున వల వేస్తాం. నీ మాట చొప్పున అంటే యేసయ్య చెప్పినటువంటి మాటకు లోబడి వల వేశాడు. అంటే యేసయ్య చెప్పినటువంటి మాటకు లోబడి వల వేశాడంటే ప్రభు యొక్క మాటకు విధేయత చూపించాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం పేతురు ద్వారా మనం నేర్చుకోవాలి. ఈ సందర్భంలో మనం ఎలా ఉన్నాము, ఎలా ఉంటున్నాము, మనము వ్యాపార విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, మన సొంత ఆలోచనలే, మన ఉద్యోగ విషయంలో నేను చాలా తెలియగలిగిన వాడిని, నాకు నువ్వు చెప్పేది ఏంటి అన్నట్లు తల్లిదండ్రులను కానీ, బంధువులను, స్నేహితులను, పెద్దవాళ్ళని అవమానకరంగా మాట్లాడినటువంటి దినాలు కూడా మన జీవితంలో కొన్ని సందర్భాలు ఉంటాయి. నువ్వేట్రా నాకు చెప్పేది అంటారు కొంతమంది. అసలు ఏం చెప్తున్నారో ఆలోచన చేయరు. దేవుడు అంటారు. ఏంది దేవుడు కనిపించకుండా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ ఒట్టి బోటకు మాటలు. దేవుడున్నాడా అని అడిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మాటకు, మనకు చెప్పేటువంటి మాటకు మనము విధేయత చూపించాలి. మన జీవితంలో మన కన్నుల ఎదుట దేవుని యొక్క కార్యాలు ఎన్నో చూస్తూ ఉన్నాం, ఎన్నో వింటున్నాం, సాక్ష్యాలు వింటున్నాం. ఆదివారం మందిరానికి వెళ్తే సాక్ష్యం, ఒక ఓపెన్ మీటింగ్కి వెళ్తే అక్కడ సేవకులు చేసినటువంటి ప్రార్థనలను బట్టి వారి జీవితాల్లో కలిగినటువంటి మార్పులు, పొందినటువంటి మేళ్లు, ఎన్నో సాక్ష్యాలు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు జరిగినటువంటి కార్యాలు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు దేవునికి ఎలా విధేయత చూపించారు వాళ్ళు చెప్తా ఉన్నారు.
ఆ సందర్భము మీ జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించాలి, మీరు సాక్షిగా ఉండాలి అని ఆయన కోరుకుంటా ఉంటే మీరేం చేస్తున్నారు, నేనేం చేస్తున్నా, మనం ఏం చేస్తున్నామంటే విధేయత చూపించటంలా, దేవునికి విధేయత చూపించటంలా. కానీ పేతురు అక్కడ ఏం చేస్తుంటే, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలా, ఒక్కటి కూడా మేము పొందుకోలా. అయినా సరే నీ మాట చొప్పున వల వేస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లేఖనములో ఏ మాట నువ్వు విన్నావో, దేవుని యొక్క వాక్యము సేవకులు, మీ పాస్టర్ గారు, సంఘ కాపరి, లేకపోతే మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు ఏ మాటలు మీరు వింటున్నారు, పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటలలో ఉన్నటువంటి భావం ఏంటో, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని యొక్క పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు, సందర్భాలు వింటా ఉన్నప్పుడు, పాంప్లెట్స్ కరపత్రికలు చదువుతున్నప్పుడు, మ్యాగజైన్స్ చదువుతున్నప్పుడు అనేక సార్లు దేవుడు మీతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మీరు విధేయత చూపించట్లా. విన్నటువంటి మాటను బట్టి మీరు లోబడితే మీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విధేయత చూపించాలి. మొదటిదిగా దేవుని యొక్క మాటకు పేతురు తను పాపినని గుర్తించాడు. రెండవది విధేయత చూపించాడు. మూడవది తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో, వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క మాట విన్నప్పుడు జరిగినటువంటి కార్యాలను బట్టి తమ జీవితాలను దేవునికి, ప్రభువుకి సమర్పించుకున్నారు. సమర్పించుకోవటం అంటే ఏంటో తెలుసా? మేము కూడా సమర్పించుకుంటున్నామండి అంటాం. నేను కూడా నా జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నా, బాప్తిజం కూడా పొందానండి. పోయిన సంవత్సరం అయింది నేను బాప్తిజం తీసుకొని, 1 year అయిపోయింది. మా ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్నాయి, నేను క్రమంగా ప్రార్థనకు వెళ్తున్నా, ఉపవాసం ఉంటున్నా, చేస్తున్నా, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రత్యేక కానుకలు ఇస్తున్నా, సంఘంలో అవసరతలు నేను నా వంతుగా నేను కృషి చేస్తూ ఉన్నా, నా సేవలేం చేస్తూ ఉన్నా అని సంతోషపడుతున్నారు. కానీ సమర్పణ జీవితం అనేటువంటిది ఉన్నదా? ఇక్కడ పేతురు భక్తుడు ఏం చేశాడంటే, సమస్తమును దోణెలన్నీ కూడా దరికి చేర్చి తన దగ్గర ఉన్నటువంటి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు. ప్రభువుని వెంబడించడంలో ఎలా వెంబడించాలి మనం అంటే, సమస్తము విడిచిపెట్టాలి. ప్రియదేవుని బిడ్డలారా, విడిచిపెట్టినటువంటి అనుభవము నీలో నాలో ఉండాలి. దేవుని వెంబడిస్తున్నావని అనుకుంటున్నావు, కానీ లోకాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడిస్తున్నావా? లోకముతో అడుగు వేస్తూ దేవుణ్ణి కూడా వెంబడిస్తున్నావా? దేవునితో కూడా అడుగు వేస్తా ఉన్నావా? ఆలోచన చేయండి. లోకముతో నడుస్తూ, లోకాన్ని కూడా ప్రేమిస్తూ, దేవుని కూడా, యేసయ్యను కూడా ప్రేమిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. లోకములో అడుగులు వేస్తూ దేవునితో కూడా అడుగులు వేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లోకాన్ని ప్రేమిస్తూ యేసయ్యను ప్రేమిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, లోకములోనే ఉంటూ దేవునితో కూడా ఉంటున్నారని అనుకుంటున్నారు చాలామంది. కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్న సంగతి మీరు గుర్తించట్లా. యేసయ్య మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎప్పుడో, అది గుర్తుపెట్టుకోవట్లా, మీరు గుర్తించట్లా. ఏంటి నాకు అన్నీ ఇలా వస్తున్నాయి, ఇలాంటి వ్యతిరేకతలు ఉన్నాయి, నా ప్రార్థన ఆలకించటం లేదా, నేను కానుకలు ఇచ్చానా దేవుడు ఏంటి అని అనుకుంటున్నారు మీరు, కానీ వాస్తవాన్ని గుర్తించట్లా. సమస్తమును విడిచిపెట్టి పేతురు ప్రభువుని వెంబడించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాలుగవదిగా త్వరగా మనము చూద్దాం. నాలుగవది చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివినట్లయితే,
అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడమైన క్రీస్తువని చెప్పెను. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేసి మరొక మాటలోనికి మనము ముందుకు కొనసాగుతాం. యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి తన శిష్యులను చూసి ఒక ప్రశ్న వేస్తా ఉన్నారు. ఈ యొక్క జనులు నన్ను గురించి ఏమనుకుంటా ఉన్నారు, మనిషి కుమారుడు ఎవరని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ మీరు వారితో కలిసి వెళ్తూ ఉన్నప్పుడు, వారిని దర్శించినప్పుడు వారి మాటలు ఉద్దేశాలు మీరు వింటూ ఉంటారు కదా, ఏమనుకుంటున్నారు అంటే కొంతమంది అన్నారు మీరు ఏలియా అని చెప్పేసి, మరి కొంతమంది ఇర్మియా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారయ్యా, లేకపోతే ప్రవక్తలలో ఒక ప్రవక్తగా మీరున్నారని కొంతమంది అనుకుంటున్నారన్నారు. అలాగ వాళ్ళ మాటలు మాట్లాడిన తర్వాత ప్రభు అంటున్నారు మీరేమనుకుంటున్నారు అని తన శిష్యుల్నే డైరెక్ట్గా ప్రభువారు అడిగారు. అడిగినప్పుడు అప్పుడు పేతురు అంటున్నాడు, నీవు సజీవుడువగు దేవుని కుమారుడువైన క్రీస్తువు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడవు. ఈ మాట పేతురులాగా నువ్వు మాట్లాడగలిగినటువంటి దినము ఉండాలి, ఆ రోజు ఉండాలి. దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో ఆయన మేళ్ళు ఆశీర్వాదాలు మీకు ఎన్నో ఇస్తూ ఉంటాం, మీరు పొందుకుంటా ఉన్నారు కదా. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తే మీకు స్వస్థత వచ్చింది, మీరు ఊహించినటువంటి కార్యాలు విజయాలు మీ జీవితంలో జరిగాయి. తలంచడానికి అసలు మా జీవితంలో ఇది జరుగుతుంది అని అనుకోవటానికి కూడా అవకాశం లేనటువంటివి మా జీవితంలో అటువంటి ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. మేము ఒక ఇంటిలో సొంత ఇంట్లో ఉంటామనుకోలేదండి, కానీ ఒక మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు. మా బ్రతికంతా అద్దిల్లే అనుకున్నాం ప్రియదేవుని బిడ్డలారా, కానీ దేవుడు మీకు ఊహించినటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇదంతా దేవుడు మీకు ఊహించినటువంటివిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి మీరు సత్యానికి గుర్తిస్తున్నారా? యేసయ్య ఇది ఇచ్చాడు, యేసయ్య ఇచ్చారు అనేటువంటి సత్యం మీరు గుర్తించారా? సత్యమును గుర్తించట్లా. పేతురు అంటున్నాడు నీవు సజీవుడైన దేవుని కుమారుడవు. సత్యమును గ్రహించాడు, గుర్తించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది పేతురు యొక్క వ్యక్తిత్వం. పేతురు ప్రభువుని సత్యాన్ని గుర్తించిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా మీకు వందనాలు నాయన, మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ మాటలు ప్రభువా, పేతురుని గురించినటువంటి మాటలు మేము విన్నాం. ఆ మాటలు మేము విని విడిచిపెట్టకుండా మా హృదయాలలో భద్రపరచుకుని మేము విన్నటువంటి మాటలను బట్టి వాటిని మరలా ధ్యానం చేసుకుని పేతురు కలిగినటువంటి ఆ లక్షణాలు, ఆ వ్యక్తిత్వము, ఆ గుణగణములు మేము కూడా కలిగి జీవించడానికి, మీకు సాక్షులుగా ఉండటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు మీరు దయచేయండి నాయన. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరి యొక్క బలహీనతలు, శరీర సంబంధమైన ప్రతి బలహీనత అది ఎలాంటిదైనా సరే యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం నాయన. ఎస్ మైటీ లార్డ్. ప్రతి బలహీనతలో విడుదల అనుగ్రహించి మీరు ఆశీర్వదించండి నాయన. ఉద్యోగం చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఉన్నత స్థలంలో నిలవబెట్టండి. ఉద్యోగముల కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఎవరి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి సాటి అయిన భాగస్వామిని, మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారిని వారికి అనుగ్రహించి వారి కుటుంబాలు మీరు కట్టండి. చదువుకుంటున్నటువంటి బిడ్డలకు జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన. మంచి ఆరోగ్యంతో నింపి ప్రభువా, ఈ లోకరీతి ఆశీర్వాదములు మాత్రం కాదు నాయన, పర సంబంధమైన దీవెనలు మెండుగా దయచేయమని మమ్మల్ని అందరినీ మీకే సమర్పించుకుంటూ యేసే శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.